హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఐఐటి ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్, సో ఇది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో ఇది కండక్ట్ చేసే వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇది అండర్ గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్స్ 5 years BS MS అండ్ 4 years BS కోర్స్ చేసే వాళ్ళకి అడ్మిషన్స్ కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఈ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. పార్టిసిపేటెడ్ ఐసర్ పూణే, ఐసర్ కోల్కతా, ఐసర్ మొహాలి, ఐసర్ భూపాల్, ఐసర్ తిరువనంతపురం, ఐసర్ తిరుపతి, ఐసర్ బెర్హాంపూర్. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనం 10+2 అండి. ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మనకి బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్స్లో అట్లీస్ట్ 3 subjects అయినా మీరు చేసి ఉండాలండి ఇంటర్లో. అలానే జనరల్, ఎన్సీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఇంటర్లో మినిమం 60% స్కోర్ అయితే చేసి ఉండాలండి. అలానే ఎస్సీ, ఎస్టీ అండ్ డిఏపీ కేటగిరీ వాళ్ళు అయితే ఇంటర్లో మినిమం 55% స్కోర్ అయితే చేసి ఉండాలి. సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దాం. టోటల్ సీట్స్ వచ్చేసి మనకి 2363 సీట్స్ అయితే ఉన్నాయి. ఐసర్ బెహ్రాంపూర్లో 300 సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఐసర్ భూపాల్లో 300 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐసర్ కోల్కతాలో 280 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐసర్ కోల్కతా BSMS ఇన్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్లో 30 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐసర్ మొహాలీలో 270 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐసర్ పూణేలో 288 సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఐసర్ తిరుపతిలో 350 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐసర్ తిరువనంతపురంలో 320 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐసర్ భూపాల్లో బీటెక్ ప్రోగ్రామ్ అండి 140 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐసర్ భూపాల్ ఎకనామిక్ సైన్స్ 35 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐసర్ తిరుపతిలో ఎకనామిక్ అండ్ స్టాటికల్ సైన్స్ 50 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఐఐటికి సంబంధించిన 2025 ఓవర్వ్యూ ఒకసారి చూద్దామండి. సో టోటల్ అప్లికెంట్స్ వచ్చేసి అరౌండ్ 71,000 అయితే అప్లై చేశారండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ డేట్ వచ్చేసి మనకి March 10th 2025 అయితే ఓపెన్ అయినాయండి అప్లికేషన్స్. సో అలానే ఆ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 15th 2025 అయితే లాస్ట్ డేట్. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన డేట్ వచ్చేసి మనకి May 25th 2025 అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి June 24, 2025 అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. సో ద కౌన్సిలింగ్ పీరియడ్ వచ్చేసి మనకి July 7th 2025 నుంచి September 17th 2025 వరకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో ఈ కౌన్సిలింగ్ టోటల్ 9 రౌండ్స్ అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు ఐఐటికి సంబంధించిన 2026 ప్రిడిక్షన్ ఒకసారి చూద్దాం. సో నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ 74,000 నుంచి 78,000 స్టూడెంట్స్ అయితే అప్లై చేసే ఛాన్స్ అయితే ఉందండి ఈ ఇయర్. సో అలానే ఆన్లైన్ అప్లికేషన్ మనకి సెకండ్ వీక్ ఆఫ్ March 2026 అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మనకి సెకండ్ వీక్ ఆఫ్ April 2026 వరకు లాస్ట్ డేట్ ఉండే ఛాన్స్ ఉందండి. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ ఆఫ్ మేలో ఉంటుంది. దాని రిజల్ట్స్ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో రిజల్ట్స్ ఉంటాయి. సో ఎక్స్పెక్టెడ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ July 2026 నుంచి సెకండ్ వీక్ ఆఫ్ September 2026 వరకు కౌన్సిలింగ్ జరిగే ఛాన్స్ ఉందండి. సో ఎక్స్పెక్టెడ్ కౌన్సిలింగ్ వచ్చేసి అరౌండ్ 9 to 10 రౌండ్స్ అయితే జరగచ్చు. సో ఈ రౌండ్స్ అనేది మనకి సీట్స్ అవైలబిలిటీ బట్టి ఈ రౌండ్స్ అనేది పెరగడం లేదా తగ్గడం జరుగుతుందండి. సో ఐఐటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామండి. సో ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మీడియం వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 3 hours అయితే కండక్ట్ చేస్తారండి ఈ ఎగ్జామ్. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్ 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్ ఉంటాయండి. బయాలజీ 15 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి +4 మార్క్స్ అయితే యాడ్ అవుతాయండి. ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ కి -1 మార్క్స్ అయితే డిడక్ట్ అవుతాయి. సో అడ్మిషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సో మనకి ఆన్లైన్ రిజిస్టర్ అనేది isaradmission.in పోర్టల్లో అయితే ఓపెన్ అవుతుందండి. సో ఆ పోర్టల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. అప్లికేషన్ ఫిల్అప్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలండి. అలానే మనం ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయిపోతుందండి. అప్లికేషన్ సబ్మిషన్ తర్వాత మనకి ఐఐటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మన రిజల్ట్స్ అనేది ఉంటాయండి. రిజల్ట్స్ అది ఆన్లైన్లో మనం ఆ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది రిజల్ట్స్. సో దాని తర్వాత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందండి. సో మీకు ఐసర్ స్కోర్ని బట్టి ఏ ఐసర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇన్స్టిట్యూట్లో మీరు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ కంప్లీట్గా మీకు వచ్చిన స్కోర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఆ స్కోర్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్గా మనకి ఐసర్ మెరిట్ స్కోర్ని బట్టి సీట్ అలాట్మెంట్ చేస్తారు. అలానే
మన కేటగిరీ వైజ్ కూడా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత సో ఆ కాలేజ్ సంబంధించిన ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఫీ పే చేసిన తర్వాత మనకి కాలేజ్కి వెళ్ళి లేదా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత మనకి అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. వై చూస్ ఐఐటి? సో ఎవరైతే రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ గా ఆలోచించే స్టూడెంట్స్ కి అయితే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పుకోవచ్చండి. సో అలానే హయ్యర్ స్టడీస్ కోసం కూడా ఈ ఐసర్స్ ఇన్స్టిట్యూట్స్ మనకి ప్లస్ అవుతాయండి. సో అలానే ఇన్స్టిట్యూట్స్లో మనకి వరల్డ్ క్లాసిక్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయండి. ఎక్స్పోజర్ టు అడ్వాన్స్ ల్యాబ్స్ ఫెసిలిటీస్ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి. అలానే ఎక్స్పర్ట్ మెంటర్స్ కూడా ఇన్స్టిట్యూట్స్లో ఉంటారండి. ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్, ఫ్లెక్సిబిలిటీ టు స్టడీ అక్రాస్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్. సో అలానే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మనం బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేస్తే బ్రైట్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి. సో ఇదండి ఓవరాల్గా ఐఐటి సంబంధించిన ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.